ఢిల్లీలో బీజేపీ గెలిచే అవకాశం ఉందంటే ఈసారి మాత్రం ఢిల్లీలో బీజేపీకి గతం కంటే బెటర్గా ఉన్న విషయం వాస్తవం గ్రౌండ్ లెవెల్లో. అయితే అది ఓట్లుగా సీట్లుగా కన్వర్ట్ అయితే మాత్రమే అది బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఓట్లుగా సీట్లుగా కన్వర్ట్ అవ్వకపోతే మాత్రం బీజేపీ రాకుండా మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓట్ షేరింగ్ ఉన్న విషయం వాస్తవం కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కానీ అది ఖచ్చితంగా ఓట్ షేరింగ్ సీట్లుగా మారితేనే ఢిల్లీలో బీజేపీ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఇంత ప్రధానంగా ఈ ఢిల్లీ మీద ఫోకస్ పెట్టారంటే ఢిల్లీలో ఈసారి అధికారం దక్కించుకున్నట్లయితే మాత్రం అక్కడ ఉన్న పంజాబీ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ హ్యాండ్ ఓవర్లో చేసుకునే ప్రయత్నం చేద్దామని కూడా బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీని మాత్రం ఖచ్చితంగా ఈసారి బీజేపీ కైవసం చేసుకుంటే పంజాబ్ రాష్ట్రం కూడా బీజేపీ కైవసం చేసుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేయడం కారణం ఏంటంటే ఆల్రెడీ ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు కూడా మనకు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో బలంగా పనిచేయండి అని చెప్పి బీజేపీ క్యాడర్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్లు కూడా బలంగా ఆర్ఎస్ఎస్ అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్లు కూడా బలంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీకి ఢిల్లీలో గెలిచే అవకాశం లేకపోలేదు. అది ప్రజలు నిర్ణయించుకునే నిర్ణయాన్ని బట్టి ప్రజలు మళ్ళీ కేజ్రీవాల్కి అవకాశం ఇవ్వాలా వద్దా అనే దాన్ని బట్టి ఈసారి ఎన్నికలు ఆధారపడే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా మాత్రం ఢిల్లీలో మాత్రం బీజేపీకి ఓట్ షేరింగ్ ఉన్న విషయం వాస్తవం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. ఈసారి ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న వార్తలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే నిజంగా బీజేపీ ఢిల్లీలో గెలిచే సత్తా ఉందా? నిజంగా బీజేపీ ఢిల్లీలో గెలిచే అంత అవకాశం ఉందా? ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ అనుకూలంగా మలుచుకొని బీజేపీ మళ్ళీ ఢిల్లీలో చాలా కాలం తర్వాత మళ్ళీ ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా? మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే నిజంగా ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉందా? అసలు వాస్తవ కోణం ఏంటి? నిజంగా అంత ఓట్ షేరింగ్ ఉందా అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2020 ఎన్నికల్లో ఢిల్లీలో జరిగిన ఎన్నికలు మనం గమనించినట్లయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు రావడం జరిగింది. బీజేపీ పార్టీకి 3 సీట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఏ సీట్లు రాలేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఓట్ షేరింగ్ 54.3%. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఓట్ షేరింగ్ 54.3%. బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ 32.3% రావడం జరిగింది. ఎప్పుడు 2020 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 32.3% ఓట్ షేరింగ్ రావడం. సీట్లు మాత్రం ఓన్లీ 3 రావడం జరిగింది. సీట్లు ఏమో 3 రావడం జరిగింది. 54.3% ఉన్న వాళ్ళకి 62 సీట్లు రావడం జరిగింది. 32.3% కేవలం 3 సీట్లు రావడం జరిగింది. అంటే బీజేపీకి ఢిల్లీలో ఓట్ షేరింగ్ అనేది ఖచ్చితంగా ఉంది. ఢిల్లీలో బీజేపీకి ఓట్ షేరింగ్ అనేది బలంగా ఉంది. కానీ అది సీట్లుగా కన్వర్ట్ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి 9.7 ఉంది. కానీ అది ఓట్లుగా కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ అది అక్కడ లిఫ్ట్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే బీజేపీకి గెలిచే అవకాశం ఉందంటే 32.3% ఓట్ షేరింగ్ ఆల్రెడీ 2020 ఎన్నికల్లోనే బీజేపీకి ఉంది. కానీ సీట్లు మాత్రం 3 రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం గమనిస్తే పార్లమెంట్ ఎన్నికలు కూడా గమనించినట్లయితే మాత్రం 2014లో మొత్తం ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. అయితే 2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి రాలేదు, కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఓన్లీ బీజేపీ పార్టీకి 7 సీట్లు వచ్చాయి. ఎప్పుడు 2014లో. 2019లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం రాలేదు, కాంగ్రెస్ పార్టీకి ఏం రాలేదు. మళ్ళీ బీజేపీకి మళ్ళీ 7 సీట్లు రావడం జరిగింది. మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం రాలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఏం రాలేదు. మళ్ళీ బీజేపీకి మళ్ళీ 7 సీట్లు రావడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే మాత్రం ఇక్కడ వాస్తవ కోణం గమనించినట్లయితే మాత్రం బీజేపీకి ఓట్ షేరింగ్ ఉన్నదని వాస్తవం. అవి సీట్లుగా కన్వర్ట్ అవ్వలేదు. పాయింట్ నెంబర్